ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకు మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనములు. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా, మనల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి నడిపిస్తున్నాడు. గత రాత్రి అంతా కూడా మనకు మంచి నిద్రనిచ్చి ఉదయకాలంన ఎంతో ఆరోగ్యంగా క్షేమంగా మనల్ని లేపినందుకు దేవునికి వందనములు. ఈ దినమంతా కూడా దేవుని మార్గంలో మనము ఆయన చూపినటువంటి మంచి మార్గంలో నడుచుకోవడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. కొన్ని సంవత్సరాల క్రితము ఒక వ్యక్తి తన స్నేహితుని నుంచి ఒక గిఫ్ట్ను అందుకున్నాడట. అతడు అతని ఎవరైతే గిఫ్ట్ పంపించారో అతడు సముద్ర జీవరాశుల గురించిన అధ్యయనం చేసేటువంటి వాడనమాట. అతడు ఒక గిఫ్ట్ పంపిస్తే ఇతడు ఎంతో క్యూరియస్గా ఆ గిఫ్ట్ ఓపెన్ చేశాడు. ఒక పెద్ద బాక్స్లో వచ్చిందట. తీరా చూస్తే ఆ బాక్స్లో ఉన్నది ఏంటంటే ఒక పెద్ద తిమింగలం యొక్క షార్క్ చేప యొక్క దంతం అంట. ఆ దంతము ఎంత పెద్దదంటే 5 ఇంచుల పొడుగు ఉన్నదట. అతడు ఆశ్చర్యపోయాడనమాట. అంటే ఇంత పెద్ద దంతం ఉంటుందా అని అంటే ఇది ఫాసిల్డ్ టూత్ అంట. అది మామూలు షార్క్ కాదు, ప్రీ హిస్టారిక్ అంటే ఇంకా ఈ సృష్టి కంటే ముందుగా గతంలో ఇంకా కొన్ని వేల సంవత్సరాల పూర్వము ఉన్నటువంటి ఒక సృష్టి అన్నమాట ఇది. అది ఒక పెద్ద దాదాపు షార్క్ లాంటిదే అన్నమాట. అది కూడా చాలా పెద్దదన్నమాట, జాయింట్ లాంటిది. అలాంటి దాని యొక్క దంతం అది. అయితే దాని యొక్క అప్పుడు ఇతనికి ఆశ్చర్యం అయిపోయి మరి దాని నోరు ఎంత పెద్దగా ఉంటుంది అని అడిగినప్పుడు 9 అడుగులు ఉంటుందంట దాని యొక్క నోటి యొక్క విస్తీర్ణము. అంటే ఎంత పెద్ద నోరు అంటే కేవలం దాని యొక్క ఆ దంతాలు పట్టేంత స్థలమే అనమాట. అతడు చెప్పింది 9 అడుగులు. అంత పెద్ద సృష్టము అంటే దేవుడు సృష్టించినటువంటి ఆ జంతువులు ఎంత బలంగా ఉన్నాయి, ఎంత పెద్దవిగా ఉన్నాయి, ఎంత అద్భుతంగా ఉన్నాయి. మనం అసలు ఊహించలేము. మనం అసలు అలాంటి పరిస్థితిని మనము అసలు గ్రహించలేము. అంత గొప్ప జంతు రాశిని ఆయన సృష్టించాడనమాట. మరి యోబు గ్రంథంలో మనం చూసినప్పుడు 41వ వచనంలో యోబుతో దేవుడు మాట్లాడుతూ ఆయన అంటాడు, నీవు మకరమును గాలంతో బయటికి లాగగలవా? దాని నాలుకను తాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా అని చాలా ప్రశ్నలు వేస్తూ, ఇంత బలమైనటువంటి ఆ జంతువు అది, దాని మీద అసలు చేయి వేసి చూడు, నువ్వు చేయగలుగుతావేమో అన్నట్లుగా దేవుడు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు ఆ యోబుతోనూ అతని స్నేహితులందరూ అక్కడ వింటున్నారు. మరి ఆ దేవుడు ఆ విధంగా అడుగుతూ చెప్తున్నాడు, దాని రేపుటకైనాను తెగింపగల శూరుడు ఎవడు కూడా లేడు. దాని పొడ మాత్రం చూస్తే ఎవరికైనా గుండెలు అవిసిపోతాయి. ఎంత బలమైన జంతువు, ఎంత భయంకరమైన జంతువు అంటే దాని మీద చేయి కూడా మనం వేయలేము. అంత భయంకరంగా ఉండేటువంటి ఆ జంతువును మరి నువ్వు ఏమైనా చేయగలవా? నువ్వు అసలు ఏమైనా ముట్టుకోగలవా అసలు అని ఇంకా ఆయన అంటున్నాడు, ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఉన్నదంతయు నాదే కదా అని చెప్తూ దాని అవయవములను గూర్చైనను, దాని మహాబలమును గూర్చైనను, దాని చక్కని తీరును గూర్చైనను పలుకక మౌనంగా ఉండను అని అంటున్నాడు. దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు? దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు. దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము. ఎవరునూ తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి అని రాయబడి ఉంది. దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇది. ఇంత గొప్పగా ఒక జంతువుని నేను సృష్టించగలిగాను. ఆకాశ వైశాల్యం క్రింద ఉన్నవన్నీ కూడా నావే కదా, నేను కదా సృష్టించాను. ఇంత శక్తిమంతుడనైన నాతో నువ్వు మాట్లాడుతున్నావా? నీ ఫ్రెండ్స్ మాట్లాడతారా?
ఏంటి నీ సంగతి అన్నట్లుగా దేవుడు చెప్తున్నప్పుడు యోబు మాట్లాడుతున్నాడు. యోబు అంటున్నాడు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని అని చెప్పి అతడు అంటున్నాడు, నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బుడిదలోను పడి పశ్చాత్తాపపడుతున్నాను. నేనిప్పుడు మాట్లాడలేను ఇంకెందుకంటే నేను అస్సలు మాట్లాడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు అర్థమైంది, నీ యొక్క గొప్పతనం ఏంటో నాకు అర్థమైంది. నేను ఇన్ని రోజులు నాకు అర్థం కాలేదు, అంటే నేను జ్ఞానం లేక ఉన్నాను, వివేచన లేక ఉన్నాను, ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడాను అని నన్ను క్షమించమని దేవుణ్ణి అడుగుతున్నాడు. అంత గొప్పగా దేవుని యొక్క సృష్టిని గురించి మనం చదివితే నిజంగా చాలా ఆశ్చర్యమవుతుంది. మనము చూస్తే కూడా మనం చాలా భయంకరమైన జంతువులను చూస్తూ ఉంటాము, చాలా చాలా క్రూర జంతువులను చూస్తూ ఉంటాము, మరి సర్పాలను చూస్తూ ఉంటాము, పాకే పురుగులను చూస్తుంటాము. కొంతమంది బొద్దింకలకు కూడా భయపడే వాళ్ళు ఉన్నారు, బల్లులకు భయపడే వాళ్ళు ఉన్నారు కదా. అంటే దేవుని సృష్టిలో సృష్టించబడినటువంటివే, కానీ మనకు ఎంతో భయం కలుగుతుంది. ఎంతో మరి వాటిని గురించి తెలుసుకోవాలంటే కూడా ఒకలాంటి జడుపు కలుగుతుంది. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాము. అయితే దేవుడు ప్రతిదీ కూడా ఆయన సృష్టించాడు. ప్రతిదీ కూడా ఎంత ప్రతి ఒక్క జీవితంలో కూడా దేవుడు ఒక మంచి, అంటే ఒక ప్రణాళికాబద్ధంగా దానిని ఒక క్రమబద్ధంగా, దాని యొక్క జీవితం కూడా ఒక క్రమబద్ధమైన రీతిలో జరగాలి, చనిపోయే టైంలో చావాలి. అలాంటి ఒక గొప్ప ఏర్పాటును దేవుడు చేసి ఉన్నాడు. ప్రతి జీవి కూడా సంతానోత్పత్తి చేయగలదు, ప్రతి జీవి కూడా తన బిడ్డలను పోషించగలదు, ప్రతి జీవి కూడా తను స్వయంగా సంపాదించుకొని తిని బ్రతకగలదు, మరి తనను తాను కాపాడుకుంటుంది. ఈ విధంగా అనేక విషయాలలో కూడా ప్రతి సృష్టికి కూడా దేవుడు ఒక క్రమం నేర్పించాడు. ఒక క్రమ పద్ధతిలో జీవించడానికి దేవుడు దానిని ఏర్పాటు చేసిన రీతిలో ఆయన సృష్టించి ఉంచాడు. అది అలాగా ఉంచాడు. అంత గొప్ప దేవుడు ఆయన, అంత గొప్ప అద్భుతములు ఆయన చేసి ఉన్నాడు. మరి అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. మనము ఏ పాటి వారము? మరి యోబు అనుకుంటున్నాడు, నేను ఏ పాటి వాడను? నాకు ఇప్పుడు అర్థమవుతున్నది, నీవు సమస్త క్రియలను చేయగలవు, నీవు ఏది చేసినా కూడా అది నిష్ఫలం కాదు. కాబట్టి నిన్ను గురించి తెలుసుకున్నాక నాకు ఎలా ఉందంటే నన్ను నేను అసహ్యించుకుంటున్నానని యోబు చెప్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవరైతే తన ఫ్రెండ్ నుంచి ఒక ఫాసిల్డ్ ట్రూత్ని గిఫ్ట్గా పొందుకున్నాడో అతను అనుకుంటున్నాడంట, నిజంగా దేవుని సృష్టి ఎంత గొప్పది. దేవుని మరి ఇక్కడ యోబు గ్రంథంలో దేవుడు క్వశ్చన్ చేసినట్లుగా దాని మీద ఎవరైనా వేయగలరా? దానిని ఎవరైనా కంట్రోల్ చేయగలరా? దానిని చూస్తేనే భయపడి అందరూ వారి గుండెలు అవిసిపోతాయి కదా. దాన్ని రేపుటకైనా తెగింపగల శూరుడు ఎవరు అని దేవుడు అడిగినప్పుడు ఆన్సర్ ఎవరు చెప్పగలరు? ఎవరైనా చెప్పగలరా? నేను చేయగలనని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పగలరు. అయితే ఎవరు చేయగలరు అంటే దేవుడు చేయగలడు అని అతడు అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే దేవుని సృష్టిలోని ప్రతి సృష్టం కూడా దేవునికి లోబడతాయి. చూసారా, సింహాలు ఎంత బలమైన జంతువులు, వాటిని ఎవరు కంట్రోల్ చేయగలరు? ఈ కాలంలో అంటే సర్కస్లో కొంతమంది జంతువులను పట్టుకొచ్చుకొని ఎలాగో వాటిని కంట్రోల్ చేయడం నేర్చుకుంటారు. కానీ నిజానికి ఒరిజినల్గా ఉండేటువంటి సహజమైన పరిస్థితులలో ఉండేటువంటి సింహాలను ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. అసలు ఎవరు వాటిని అసలు ఎదుర్కోలేరు. అయితే మరి దేవుడు శక్తినిచ్చి దావీదు సింహాన్ని ఎదుర్కొనేలాగా చేశాడు, సింహాన్ని చంపేసేలాగా చేశాడు. సంసోనుకు శక్తినిచ్చి సంసోను మరి దేవుని ఆత్మచేత నింపబడి ఒక సింహాన్ని చంపివేయగలిగాడు. అదేవిధంగా మరి దావీదు ఎలుగుబంటిని చంపగలిగాడు. అదేవిధంగా అలాంటి ఆ సింహాలే, అంత బలమైన సింహాలే ఆ సింహాల బోనులో పడవేయబడిన దానియేలును చూసి నోరు మూసుకొని కూర్చున్నాయి. ఎందుకు అంటే దేవుని యొక్క దూత వచ్చి వాటి నోళ్లను మూయించేశాడు.
ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపిస్తే ప్రతి సృష్టి కూడా వినవలసిందే. మరి యోనాను సముద్రంలో పడవేసినప్పుడు ఒక పెద్ద తిమింగలం, ఎంత పెద్ద తిమింగలం అంటే ఆ యోనాను మింగివేయడానికి దానికి కడుపు బాగా సరిపోయినంత చాలినంత స్థలం ఉన్నదన్నమాట. అంత పెద్ద తిమింగళము అది మింగివేసింది. మింగివేసి మరి దేవుడు ఆజ్ఞాపించగానే వెళ్ళి ఒక సముద్ర తీరంలో కక్కివేసింది. అంతవరకు ఆ యోనాను మృంగినటువంటి ఆ తిమింగలం కడుపులో జీర్ణ రసాలు అస్సలు అవి ఊరకుండా, అంటే ప్రొడ్యూస్ కాకుండా ఆపివేశాడు దేవుడు. అందుకే ఆ ఆ యొక్క యోన చేపల కడుపులోకి వెళ్ళినప్పటికీ కూడా అతడు అరిగిపోలేదు. అతడు అలాగే ఉన్నాడు. పైగా అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేప కడుపులో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప అద్భుతం కదా! ఇవన్నీ మనం ఆలోచిస్తే దేవుని గొప్పతనాన్ని మనము అర్థం చేసుకోగలం. యోబు గ్రంథంలో మనము 38వ అధ్యాయం నుంచే దేవుడు యోబుతో మాట్లాడడం మనం చూస్తున్నాము. దేవుడు వేసే ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి ఎవరికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే దేవుని సృష్టి అంత గొప్పది. తాను సృష్టించిన సృష్టిని గురించే దేవుడు క్వశ్చన్స్ వేస్తూ ఉన్నాడు. ఏ సైంటిస్ట్ అయినా జవాబు చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఎన్నో కొలతలు వేసుకుంటారు, ఎన్నో లెక్కలు వేస్తారు, ఎన్నో క్యాలిక్యులేషన్స్ చేసుకుని అన్నీ చెప్తారు. కానీ నిజానికి ఖచ్చితంగా దేనికి ఖచ్చితత్వం అనేది ఉండదు. దేవుని యొక్క సృష్టి అంత గొప్పది. మనం ఎవ్వరం కూడా, మనుషులెవ్వరు కూడా ఊహించలేనిది. మరి దేవుడు మనల్ని, ఎంత గొప్ప దేవుడు మనల్ని కూడా అంతే ప్రేమతో మనల్ని ప్రత్యేకంగా సృష్టించాడు దేవుడు. వాటినైతే ఆ సృష్టి అది అంతా కూడా దేవుడు మాట చేతనే సృష్టించాడు. కానీ మనిషిని మాత్రం ఖచ్చితంగా తాను శ్రద్ధగా, ఎంతో శ్రద్ధగా మనల్ని సృష్టించాడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా సృష్టించాడు. ప్రతి ఒక్కరిని తన కొరకై ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన జగత్తు పునాది వేయబడకమునిపై ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు అంటే ఆయన మనం చేయాలని నిర్ణయించిన ఆ సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి మనము మన జీవితంలో దేవునికి మహిమకరంగా జీవించాలంటే ఇదిగో ఇలాంటి విషయాలన్నీ కూడా చదివినప్పుడు మనం ధ్యానించాలి. దేవుని గొప్పతనం ఎంత గొప్పదో మనం ధ్యానించాలి. అసలు మాటలు కూడా చాలవు. ఆయన గొప్పతనాన్ని వర్ణించడానికి మాటలు కూడా చాలవు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అంత గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి, మనల్ని ఇంతగా మనకు ఫ్రీడమ్ ఇచ్చి మనల్ని ఈ లోకంలో ఉంచాడే. మరి మనం ఏం చేస్తున్నాము? మనము దేవునికి విధేయతగా ఉండడానికి నేర్చుకుంటున్నామా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నేర్చుకుంటున్నామా? ఆయనను ఆరాధించడానికి నేర్చుకుంటున్నామా? మనిషిలో కొంతమంది ఎంత గర్వంతో ఉంటారంటే మాకు అవసరమే లేదు దేవుడు అన్నట్లుగా, దేవుడే లేడనే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, అసలు ఎందుకు ఆయనను ఆరాధించాలి అని అడిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది అదే దేవునికి విరోధంగా జీవించేవాళ్ళు, అస్సలు భయం అనేది లేకుండా జీవించేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు గనుకనే నీ కొరకు నా కొరకు తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును బలిగా అర్పించాడు. ఆయన యొక్క అమూల్యమైన రక్తంలో మన పాపములన్నీ కడిగివేశాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పటికి కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన నీ హృదయ ద్వారం దగ్గర నిలబడి తలుపు తడుతూ ఉన్నాడు. ఆయన ఎంత మర్యాదస్తుడంటే నీకు ఇష్టం లేకుండా ఆయన నీ హృదయంలోనికి కానీ నీ జీవితంలోనికి కానీ ఎంటర్ కావడం ఆయన చెయ్యడు. అయితే మనము ఇష్టపూర్వకంగా ఆయనను ఆహ్వానిస్తే ఆయన మన జీవితాన్ని ఎంతో చక్కగా నడిపిస్తాడు. మనం నమ్మి విశ్వసిస్తే ఆయన మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేయగలడు. ఎన్నో మహత్వపూర్వమైనటువంటి కార్యాలు చేయగలడు. అయితే మనము ఆయనకు మన మన గురించి మనము సమస్తము కూడా ఆయనకు సరెండర్ చేసుకోవడం, మనల్ని మనం అప్పగించుకొని మనము ఆయనను హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ఆయనతో మనం సమయం గడుపుతూ ఆయనకు సమస్తమును చెప్పుకుంటూ ఆయన పైన ఆనుకొని జీవించినట్లయితే దేవుడు మనల్ని నడిపించే దేవుడు, మనల్ని క్షేమంగా ఉంచే దేవుడు. అన్ని విషయాలలో మన జీవితంలో ప్రతిదీ కూడా
మనకు సరైనటువంటి రీతిలో జరిపించేటువంటి దేవుడు. తన చిత్తము ఎంతో గొప్పది కాబట్టి ఆయన చిత్తానికి మనము విధేయులమై జీవించడానికి నేర్చుకుందాం గాక. ఎంత గొప్ప దేవుడు కదా! ఒకసారి ధ్యానిద్దాము. ఈ యోబు గ్రంథంలో 38వ అధ్యాయంలో నుంచి ఆయన రాసిన మాటలు అన్నీ కూడా చదవండి. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆయన చేసిన ఈ సృష్టిని ధ్యానించినట్లయితే మనం ఎంతో సంతోషపడతాము. అదేవిధంగా మనకు అద్భుత ఆశ్చర్యములు, సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. మనం ఆయనను ఆరాధించగలం. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు ఎవరు, దేవుడు ఏం చేశాడు, ఇవన్నీ కూడా మనం ఆలోచించినట్లయితేనే మనం ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించగలం. అలాంటి కృపా దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకే వందనములు, స్తోత్రములు. అవును ప్రభా, ఈ లోకంలో నీవు చేసిన ఈ సృష్టిని అంతటినీ చూసినప్పుడు తండ్రి, మాకు ఎంతో ఆశ్చర్యము, ఎంతో ఆనందము, ఎంతో భయము కూడా కలుగుతాయి ప్రభా. అవును తండ్రి, దావీదు చెప్పినట్లుగా మమ్ములను, మనిషిని నీవు సృష్టించిన విధానం చూసినప్పుడు కూడా అతనికి భయమును ఆశ్చర్యమును కలుగుతున్నదని 139వ కీర్తనలో రాసి ఉన్నాడు. మా తండ్రి దేవ, నిజముగానే ప్రభా, ఎంతో భయము భక్తితో మేము నిన్ను ఆరాధించాలి, నిన్ను స్తుతించాలి. ఎందుకంటే నీవు చేసిన గొప్ప కార్యములు ఇంకెవ్వరు కూడా చేయలేరు. అలాంటి గొప్ప సంగతులను మేము విన్నప్పుడు ఎంతో ఆశ్చర్యపడాలి, ఎంతో అద్భుతము అనుభవించాలి, ఎంతో కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో మేము స్తుతించాలి, కనపరచాలి. దేవా, నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ప్రభా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీవు చేసిన ప్రతి సృష్టిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము. అవును ప్రభా, ఆకాశ వైశాల్యం క్రిందనున్న సమస్తము నీదే. నా తండ్రి ప్రభా, మేము ఏమి చేయగలం తండ్రి? మాకేమీ చేత కాదు. ఒక్క చిన్న పురుగును కూడా మేము దాన్ని ఎదుర్కోలేము. చిన్న చిన్న కీటకాలను కూడా మేము ఎదుర్కోలేని స్థితిలో ఉంటాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఇంత గొప్ప దేవుని నీవు మాకున్నందుకు మేము ఎంతగానో నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభా నాయన, మేము అనుదినము కూడా ఆ విషయం ధ్యానిస్తూ నీకు స్తుతులు చెల్లించలాగున, నీకు ఆరాధనలు సమర్పించలాగున మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ ఉదయకాలమున నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తున్నాం నాయన. అదేవిధంగా తండ్రి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ దినమంతా మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. మా జీవితంలో మీరు మాకు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవా ప్రభా, ఈ దినం మా పనులలో మాకు తోడై ఉండండి. మా ఉద్యోగ జీవితంలో మాకు కావాల్సిన జ్ఞానమును, మాకు కావాల్సిన వాక్చాతుర్యమును, ప్రతి విధమైన స్కిల్స్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, మేము ఉత్తమంగా పనిచేయటకు సహాయం చేయండి. నీకు మహిమకరంగా జీవించటకు సహాయం చేయండి. ప్రభా, మా ప్రయాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. మా తండ్రి దేవా, మరి విద్యార్థులను దీవించి వారందరూ కూడా చక్కగా చదువుకునేలాగా సహాయం చేయండి. మంచి జ్ఞానంతో నింపండి తండ్రి. ఎవరు కూడా ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా, శోధనలకు చిక్కుకొనకుండా కాపాడండి. సమయ పాలన కలుగజేసి ప్రభా, మరి తప్పకుండా చక్కగా చదువుకొని ఉన్నతమైన ఉత్తీర్ణత పొందుకొనిలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి వందనములు, స్తోత్రములు. మా తండ్రి దేవా, కుటుంబాలలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో మీరుండండి నాయన. మా తండ్రి ప్రభా, ఎక్కడ కూడా కలతలు, మనస్పర్ధలు లేకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి వృద్ధులను దీవించండి. ప్రతి ఒక్కరికి మీరు కావాల్సిన ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి, మరి ఈ వయసులో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు చేసుకుంటూ, నీ యొక్క వాక్యంను ధ్యానించుకుంటూ, నీపైన ఆధారపడి బ్రతుకులాగున, అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ తమ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలాగా కృప చూపించండి. చిన్న బిడ్డను దీవించండి తండ్రి. వారందరూ కూడా నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి, వారిని ఆ విధంగా పెంచడానికి అక్కడ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. చిన్నారులందరూ కూడా నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ దినము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతేనైనా నిరుద్యోగులుగా ఉన్నారో వారందరూ ఎన్నో రీతులుగా వారి ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి తప్పకుండా సహాయం చేయండి.
ముఖ్యంగా ప్రభా వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము. ప్రభా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి సఫలత అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభా మరి వారికి ఉన్న ప్రతి విధమైన ఇబ్బందులను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దీవించి వాళ్ళని మీరు దర్శించండి. వారిలో మీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి సంపూర్ణమైన ఆరోగ్యంను వారికి దయచేయమని, ప్రభా చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను అందరిని ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, ఎవరెవరైతే వీసా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించండి. దూరదేశాల్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళను మీరు ప్రతి ఒక్కరిని కూడా కనికరించండి ప్రభా. వారికి కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించండి ప్రభా. ఎలాంటి సాతాను ఉచ్చులలో చిక్కుకొనకుండా వాళ్ళను కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి తండ్రి. మా ప్రభా మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు. ఎంతోమంది వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు. ఊపిరాడని పరిస్థితిలో లంగ్స్ ప్రాబ్లంతో ఉన్నవారు తండ్రి, వెంటిలేటర్పై ఉన్నవాళ్ళు, మరి హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ వ్యాధులు, అనేక వ్యాధులతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. నీవు స్వస్థపరిచే దేవుడు ప్రభా. ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి త్వరగా కోలుకొని ప్రతి ఒక్కరి ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి. మా తండ్రి దేవ, ఎంతోమంది ప్రభా మరి కుటుంబాలు ఎంత ఆందోళన పడుతున్నాయి తండ్రి. వారి ఆర్థిక పరిస్థితులు ప్రభా మరి దిగజారిపోతుంటుండగా నాయన కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవ, ఈ ప్రార్థనలోకి పిలుస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరెవరికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీ సన్నిధిలో అడుగుతున్నాము తండ్రి ప్రభా. మరి మైగ్రేన్ తలనొప్పులతో బాధపడుతున్నవారు, అనేక రకాల తలనొప్పులతో బాధపడుతున్నవారు, మెడ నొప్పి, తలలో నొప్పులు మా ప్రభా, మరి కంటి చూపులో సమస్యలు, చెవులలో సమస్యలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దయచేసి స్వస్థపరచండి తండ్రి. థైరాయిడ్ సమస్యలన్నీ తొలగిపోను గాక. బ్రెయిన్లో సమస్యలు లేకుండా ప్రభా చక్కగా మరి పనిచేయటకు సహాయం చేయండి. మా తండ్రి దేవా, మరి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చేయమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి స్టమక్లో ప్రాబ్లమ్స్, ఇంటెస్టైన్స్లో ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, లివర్ సిరోసిస్ నుంచి విడుదల ప్రభానైనా, ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇంకా వివిధ రకాల నరాల బలహీనతలు, సయాటికా పెయిన్, లంబార్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, వీటన్నిటి నుంచి కూడా ఈ శ్రమంలో విడుదల దయచేసి సంపూర్ణమైన స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మానసికంగా అనారోగ్యంతో బాధపడుతూ ఎంతోమంది ఉన్నారు తండ్రి. కొంతమంది ట్రీట్మెంట్ తీసుకోరు ప్రభా. అయినా డాక్టర్ల చేతిలో ఏం లేదు ప్రభా. నువ్వు బాగు చేసి వాడేవి నీవే తండ్రి. మా తండ్రి కృపతో ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. వ్యసనాలకు గురై చాలా భయంకరమైన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. వారు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. ఏ వ్యసనమైనా ఎవరైనా దాని నుంచి బయటికి రావాలంటే నీవు మాత్రమే చేయగలవు ప్రభా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, రక్షణ ఎరుగని ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. వారిని తెలుసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి ప్రభా. నీ శిలువ విలువను అంగీకరించి తండ్రి ప్రభా వారిని తెలుసుకొని నీ బిడ్డలుగా మారుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రభా తండ్రి, ఎవరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు. కృపతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, దయగలిగిన దేవుడు మా ప్రభా తండ్రి, ఎవరెవరైతే నాయన అనేక సమస్యలతో బాధపడుతూ, అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో, ఇంకా ఇతర సమస్యలు, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, ఇంకా వారు ఉద్యోగం చేస్తున్న స్థలంలో అవమానానికి గురవుతున్న వారు, అణచివేతకు గురవుతున్నటువంటి వారు, వీరందరిని బట్టి కూడా నీ శాంతిలో ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయం చేసి నెమ్మదిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, వృద్ధులను, చిన్నారులను, అనాథలుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి వారికి అందరికీ కూడా సహాయం చేయమని వేడుకొంచున్నాము. దేవా ప్రభా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. మా తండ్రి దేవా, అనేక చోట్ల యుద్ధ వాతావరణం ఉన్నది, అదంతా తొలగించమని ప్రభా నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. దేవా ప్రభా, అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ప్రభా, ఎన్నో అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి. ప్రభా నైనా వ్యవస్థలన్నీ కూడా నేను చెడిపోయి ఉన్నాయి. కృపతో కనికరించి సహాయం చేయండి, బాగు చేయండి తండ్రి. ప్రభా, మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవకుల పైన జరుగుతున్న దాడులు మీరు అరికట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి మేము కూడా మా ప్రార్థనలలో తప్పకుండా సేవకులను జ్ఞాపకం చేసుకొని వారి కొరకు ప్రార్థించినట్లుగా సహాయం చేయండి తండ్రి. దేవా, విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మాకందరికీ కూడా సమస్యలు లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము. దేవా, నీకే వందనములు. మా తండ్రి, ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉన్నారు. ఉండండి ప్రభా, మరి మాతో ప్రతి పనిలో కూడా మాకు తోడైండి నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఎంతో ప్రేమతో మమ్మల్ని నడిపిస్తున్నారు. నీకు వందనాలు. ఈ దినము బర్త్డేలు, వివాహ దినము జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభా, మీ కాపుదల, భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి. వారిపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి మీరు వారితో మాట్లాడమని ప్రభా నాయన మీరు వారిని దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.